హైడ్రో ప్రాజెక్ట్ ముడుపుల వ్యవహారంలో కిరణ్ రిజిజు వివాదం కంటిన్యూ అవుతోంది. తమ దగ్గర ఆధారాలున్నాయని కాంగ్రెస్ చెప్తోంటే అధికార పార్టీ మాత్రం ఎదురుదాడి చేస్తోంది. కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, రిజిజుకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ హైడల్ పవర్ ప్రాజెక్టు విషయంలో కిరణ్ రిజిజుపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రులు ఎదురుదాడి మొదలుపెట్టారు. పవర్ ప్రాజెక్టు వ్యవహారంతో రిజిజుకు సంబంధం లేదని, అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని ఆరోపించారు. बहुत स्पष्टीकरण हो गई है कि ये कांग्रेस खुद कटघरे में खड़ी हो गई है. कांग्रेस को जवाब देना होगा. उनकी राज्य सरकार के अधिकारियों के सर्टिफिकेशन पे ये हुआ है. पेमेंट वही अधिकारी जिसका ब्यौरा कांग्रेस ले रही है, उसी अधिकारी के खुद के डिसीजन पे पेमेंट रिलीज हुई. 19 अक्टूबर को उस अधिकारी ने पेमेंट रिलीज करने का आदेश दिया और 4 नवंबर को पेमेंट रिलीज हुई. तो मैं समझता हूँ कांग्रेस का खुद का पर्दाफाश हो. कोई स्कैम तो कांग्रेस के अगर स्कैम है तो, लेकिन किरण रिजिजू का तो कोई संबंध नहीं है. तो ये बिल्कुल ही, लेकिन वो पहले सदन तो चलने दे, जो उनको मांग करनी है करे, उसका जवाब भी सुन ले, धीरज रखे, धाड़स बांधे कि जवाब भी सही सुन ले. हम बिल्कुल एक्सपोज करेंगे कांग्रेस को. రిజిజు ఇష్యూకు సంబంధించి కాంగ్రెస్ ఆధారాలు కూడా చూపిస్తోందన్నారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు. डॉक्यूमेंट दिखा रहे हैं, आई डोंट नो क्या सही है क्या गलत है, लेकिन दे हैव गॉट सम डॉक्यूमेंट्स, आई हैव आल्सो सीन इट and they appear to be correct. తనపై వస్తున్న ఆరోపణలకు ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు రిజిజు. 90% పనులు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, అలాంటప్పుడు తాను ఎలా అవినీతి పరుడిని అవుతానని ప్రశ్నించారు. ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టులు మొత్తం కాంగ్రెస్ కు చెందిన కింది స్థాయి నాయకులేవేనని ట్వీట్ చేశారు.